born and brought up from? వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం మీరు ఆంధ్ర గోదావరిలో? అమ్మాయి గోదావరి హాయ్. హాయ్ ఎవరండి అంది ఇప్పుడు బ్యూటీ అనేది కలర్ లో ఉండదు, కలర్ లో ఉండదు అంతే. సో అందుకన్నా స్మైల్ లో కూడా ఉంటది. అవును, స్మైల్ లో కూడా. ఎప్పుడు పెద్ద క్యారెక్టర్స్ ఎప్పుడు? వెరీ సూన్ వెరీ సూన్. వెరీ సూన్ ఉన్నాయా? అవుతున్నాయా? ఆడిషన్స్ కి వెళ్తున్నారా? అది ఆడిషన్స్ రియల్ గానే ఉంటాయా, ఫేక్? అది లేదండి, అది రియల్. రియల్. ఏం చదువుకున్నావు? బీటెక్. బీటెక్. ఏ బ్రాంచ్? ఇసి. సరే, ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు ఉన్నాయి, దేనికి యూజ్ అవుతుంది? ఏంటి బ్రో అంత మాట అన్నావు? డిగ్రీ. డిగ్రీ. ఎంత మాట అన్నారు మీరు. అన్నీ అర్థం అవుతాయి కదా, అమ్మాయి అర్థం కాదు ఇప్పటికీ అబ్బాయిలకి. అర్థం కాదంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోరు, ప్రతిదానికి గొడవ పెడుతుంటారు ఎక్కువ. ఇంకా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మీకు ఇష్టమైన స్పోర్ట్స్ ఏంటి? కళ్ళ గంటలు పెట్టుకున్నా. కళ్ళ గంటలు. కళ్ళగంట అది స్పోర్ట్ చెప్పు. ముట్టుకున్నారా? వీధి వీధి గుమ్మడపాటు. తొక్కుడు బిళ్ళ. వైకుంఠపాలి. వైకుంఠపాలి. అదే అనిపించే ఎమోజీ ఎవరికి ఇస్తా? అది ఎవరికి ఇస్తా అంటే నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే కొంతమంది యాక్చువల్లీ నేను ఫ్రెండ్స్ అని నమ్మిన వాళ్ళు నన్ను వెళ్ళిపోటు పొడిచారు అన్నమాట. వాళ్ళకి ఎంతవరకు దిగింది లోతు? గట్టిగానే. స్మైల్ ఎమోజీ. స్మైల్ ఎమోజీ అయితే ఆబ్వియస్లీ మా మమ్మీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం కృష్ణపట్నం రెస్టారెంట్లో ఉన్నాం. సో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను, అందుకనే మీకు ఇక్కడ ఫుడ్ ఏం దొరుకుతుందో అని ఇంట్రడ్యూస్ చేద్దామని వచ్చా. అండ్ ఫుడ్తో పాటు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్టర్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఒక చిన్న ఇంటరాక్షన్ ఉంది విత్ ఫుడ్తో. సో హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు కృష్ణపట్నం అని ఒక ఫ్యామిలీ మల్టీ కసిన్ రెస్టారెంట్లో ఉన్నాం. సో ఈ రెస్టారెంట్లో నేను తినడానికే కాదు, ఒక మంచి అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. సో తనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఫుడ్ తినిపిస్తూ నా సబ్స్క్రైబర్స్ని అండ్ మిమ్మల్ని ఇంటరాక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ మనం ఈ రెండింటితో స్టార్ట్ చేద్దాం. అండ్ ఆ అమ్మాయి పేరు చెప్పడం మర్చిపోయాను, రూపా చౌదరి అని. చాలా సినిమాల్లో హీరోయిన్లకి ఫ్రెండ్ క్యారెక్టర్లు, సిస్టర్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ రీసెంట్గా మ్యాడ్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడింది, రామ్ నితిన్ కాంబోలో. మీరు చూసినట్టయితే తెలుస్తుంది. సో మనతో పాటు ఉన్నారు. హాయ్. హాయ్. రూపా చౌదరి. చౌదరి, ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో ఏంటి దొంతుపల్ల? అవును. సో దొంతుపల్లి ఉండే అమ్మాయిలు చాలా తక్కువ సినిమాల్లో. సో ఉన్న వాళ్ళందరూ సెట్ చేసి పాడేశారు. సో ఇప్పుడు మీరు. సో కమింగ్ టు స్టార్టర్స్, అదే మాక్టైల్ తో స్టార్ట్ చేద్దాం. ఇది నారింజ మిఠాయి. నారింజ మిఠాయి చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. చూసారు, షేప్ కూడా అలానే ఉంటుంది. అవును. సో టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది జెర్సీ అని పీచ్ ఫ్రూట్ అండ్ క్రాన్బెర్రీ మిక్స్డ్ ఫ్లేవర్ తో ఉంటది. బాగుంటది అంటున్నారు, చూద్దాం, ట్రై చేద్దాం. బాగుంది. అండ్ మింట్ కూడా, అందులో బేసిల్ లీఫ్ ఉంది. ఎలా ఉంది? చాలా బాగుంది. మీలాగా? నాలాగా. సోప్ అయితే లేదు, క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు బ్యూటీ అనేది కలర్ లో ఉండదు, కలర్ లో ఉంటది అంతే కదా. సో అందుకన్నా స్మైల్ లో కూడా ఉంటది. అవును, స్మైల్ లో కూడా. కమింగ్ టు యువర్ మూవీస్. సో మీరు చాలా మూవీస్ చేశారు కదా, ధమాకా, మ్యాడ్, స్కంద, ఇంకా ఖుషి. ఖుషి, సమంత ఫ్రెండ్. సో ఇన్ని సినిమాలు చేశారు. సో నెక్స్ట్ ఏంటి అంటే అడపదడప అక్కడక్కడ కనిపించే క్యారెక్టర్లు, అబ్బో అన్నంత అంత రికగ్నైజ్డ్ క్యారెక్టర్స్ అయితే కాదు. సో మీరు సస్టైన్ అవుతున్నారు స్లోగా. ఎప్పుడు పెద్ద క్యారెక్టర్స్ ఎప్పుడు? వెరీ సూన్. వెరీ సూన్. వెరీ సూన్. ఉన్నాయా? అవుతున్నాయా? ఆడిషన్స్ కి వెళ్తున్నారా? అది ఆడిషన్స్ రియల్ గానే ఉంటాయా, ఫేక్? లేదా? లేదండి, అది రియల్. రియల్.
సో ఎలా వచ్చారు సినిమాల్లో? సినిమాలో కంటే మోడలింగ్ చేసేదాన్ని ఫస్ట్. మోడలింగ్. మోడలింగ్ అచ్చా. అంటే అది ర్యామ్ షోస్ అలా కాదు, లైక్ బ్రాండ్ మోడలింగ్స్ ఉంటాయి కదా, లైక్ సూత్ర, హై లైఫ్, అందులో చేసేదాన్ని ఎక్కువ. లైక్ దానికి మోడల్ గా వెళ్ళేదాన్ని. ఆ చేస్తూ చేస్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చింది. అంటే నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ స్టార్టింగ్ నుంచి, యాక్టింగ్ లో షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసేదాన్ని. సో అలా ఒక ధమాకాలో ఫస్ట్ ఆఫర్ వచ్చింది అనమాట. చిన్నదే కానీ బట్ మూవీస్ లో వచ్చే వాళ్ళు ఏంటంటే అరే చిన్నగా అయినా కనిపిస్తే చాలు స్క్రీన్ పైన అనుకుంటారు కదా. సో అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. అచ్చా. Born and brought up from? వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం. మీ ఆంధ్ర గోదావరిలో? అమ్మాయి. గోదావరి. హాయ్. హాయ్, ఎవరండి అంది? సో గోదావరిలో తాడేపల్లి గూడెం. ఎక్కడ చదువుకుంది? ఎక్కడ మొత్తం అక్కడే. మొత్తం అక్కడ. ఏం చదువుకుంది? బీటెక్. బీటెక్. ఏ బ్రాంచ్? ఇసి, ఈసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇంజనీర్. ఓకే, సూపర్. 4 years నో బ్యాక్లాగ్స్. నో బ్యాక్లాగ్స్ విత్ 75% జిఎస్టీయా ట్యాక్సా? ట్యాక్స్ కాదు. సరే, ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు ఉన్నాయి, దేనికి యూజ్ అవుతుంది? డిగ్రీ. డిగ్రీ. అచ్చా. ఎంత మాట అన్నారు మీరు అసలు. దీనికి యూజ్ సరే, ఇప్పుడు మీరు సినిమాల్లోకి వచ్చారు కదా, సినిమాలో ఎవరు నేను ఈసీ చేశాను నాకు క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఎవరు కదా? ఎవరు? ఆబ్వియస్లీ అది ఓన్ టాలెంట్. సో అమ్మా నాన్న? మా నాన్న ఇక్కడే ఉంటారు, ఉమ్. లైక్ ఇక్కడే సెట్. అంటే లైక్ బీటెక్ అయిన తర్వాత ఇక్కడే 5 years నుంచి మమ్మీ డాడీ కూడా నాతోనే ఉంటారు ఇక్కడే హైదరాబాద్ సెటిల్. అమ్మ కుట్టివా నాన్న కుట్టివా? నాన్న కుట్టి ఆబ్వియస్లీ. అమ్మాయిలందరికీ డాడీలు అంటే డాడీలు అంటే ఇష్టం. మరి మమ్మీలు ఏం తప్పు చేశారు? అంటే మమ్మీలు తప్పు చేశారని కాదు, అటాచ్మెంట్ డాడీతో ఎక్కువ ఉంటుంది. మరి డబ్బులు ఇస్తారు కదా, ఆ మాత్రం ఉంటుంది attachment. సరే, ఇప్పుడు డాడీ ఏం చేస్తా ఉంటారు? డాడీ ఫార్మర్, వ్యవసాయం. కలుపు మొక్కలు ఏరుతా ఉంటారు. ఏడుతూ ఉంటారు. ఇప్పుడు ఆర్టిస్ట్ గా సర్వే అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం కష్టంగానే ఉంటది యాక్చువల్లీ. ఫీల్డ్ అంటేనే టఫ్. సినీ ఇండస్ట్రీ అంటే స్టార్టింగ్ కష్టంగా ఉన్న తర్వాత ఒక్కసారి ఒక స్టేజ్కి వెళ్ళాక చాలా బాగుంటది లైఫ్. ఏమైనా కాంప్లికేషన్స్ కానీ అబ్స్టాకిల్స్ కానీ? నాకు ఇప్పటి వరకు అయితే ఏం కాంప్లికేషన్స్ రాలేదు. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, ఎందుకంటే అమ్మాయిలు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారంటే ఇంట్లో వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కదా. బట్ నేను వాళ్ళని కన్విన్స్ చేసి గట్టిగా వచ్చాను ఫైనల్ గా ఇండస్ట్రీకి. నాకైతే ఇప్పటి వరకు ఏమీ కాంప్లికేషన్స్ ఏమీ లేవు, అంత పాజిటివ్. అంటే నేను చేసిన మూవీస్ కూడా అన్ని పాజిటివ్ ఉన్నాయి. అని చేసినవన్నీ హిట్లే. హిట్లే. అదొక ట్రాక్ ఉందిగా, ట్రాక్ ఉందా? అన్ని మూవీస్ హిట్టే. నీకంటే ఒక సిబ్లింగ్స్ కానీ బ్రదర్ సిస్టర్? బ్రదర్ ఉన్నాడు. ఏం చేస్తా ఉంటాయి? బ్రదర్ ప్రస్తుతం యువగలం టీమ్ లో ఉన్నాడు. యువగలం పొలిటికల్? పొలిటికల్ మాకు వద్దు కూడా. వద్దా? పొలిటికల్ నాకు అంత పొలిటికల్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మంచి మంచి కట్టుబాట్లు. అండ్ ఇప్పుడు వరకు ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు కదా, అయ్యారు. ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అడపా. ఇందులో సస్టైన్ అవ్వడానికి లైఫ్ ఎలా ఉంటుంది? అంటే కరెక్ట్ పేమెంట్లు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని విన్నాను. అంటే చేసిన వర్క్ కి ఇచ్చే అమౌంట్ కి సంబంధం ఉండదు. అండ్ రెండోది కన్సిస్టెన్సీ ఉండదు వర్క్ లో. అంటే ఉన్నప్పుడే షూట్స్ ఉంటాయి, లేనప్పుడు మళ్ళా వర్క్ చేయాలి, ఫైట్ చేయాలి, హంటింగ్ ఉంటుంది. సో ఎలా ఇది ఈ థ్రెడ్ లో మనం సర్వే అవడం ఎంత వరకు కరెక్ట్? అంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం, ఎనీ అడ్వైస్ ఆర్ గైడెన్స్ టు న్యూ కామర్స్? అడ్వైస్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనం చేసే వర్క్ మీద మనకు నమ్మకం ఉండాలి. అంటే అఫ్ కోర్స్ స్టార్టింగ్ కష్టంగా ఉంటుంది, లైక్ సస్టైన్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఫస్ట్ మనం చేసే వర్క్ మీద మనకు నమ్మకం ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. రెండు ఉంటాం ఆబ్వియస్లీ, మనం అక్కడ ఉంటాం, టాప్ పొజిషన్ ఉంటాం. గోల్ ఏంటి ఫ్యూచర్? యాక్టింగ్, ఒక మంచి యాక్ట్రెస్ గా. యాక్టర్స్ అంటే బేసిక్ గా అమ్మాయిలు అంటేనే యాక్టర్స్. అబ్బా, గోల్ ఇంకేదైనా ఉంటే అది బై బర్త్ ఉంటుంది అమ్మాయిలకి. ఇంకేదైనా
బై బర్త్ ఉండదు, చదువుకున్నాం కదా, ఉమ్. చదువుకుని ఇంతవరకు వచ్చాము. తర్వాత ఇప్పుడు అన్నావు కదా సర్టిఫికెట్ తీసుకుని ఏం చేస్తాం. సర్టిఫికెట్లు ఉన్నాయి విత్ 75%. బట్ ఇది సెపరేట్, ఉమ్. లైక్ ఇది లైఫ్ టైం గోల్ అనమాట. ఒక మంచి యాక్ట్రెస్ గా నన్ను నేను చూసుకోవడం అండ్ పేరెంట్స్ నన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఓకే, ప్రొఫెషనల్ లైఫ్ అంతా అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లోకి వద్దాం. ఓకే ఇది అసలైన ఘట్టం. ఓకే ఓకే, ఇప్పుడు పర్సనల్ లైఫ్ అన్నాక అమ్మాయి అన్నాక ఎవరో ఒకరికి వెళ్తుంది, అవును. లేదంటే ఏదో ఒక రకంగా అమ్మాయిలు ఇబ్బంది పడతారు అబ్బాయిల వల్ల. Hmm. సో నువ్వు అలా ఇబ్బంది పడిన మూమెంట్స్, లేదంటే అస్సలు హ్యాపీ లేదు. ఫీల్ అయిన మూమెంట్స్ అస్సలు లేవు. ఎందుకు? నేను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. అంటే అప్పటి వరకు వచ్చినాయి కదా. ప్రపోజల్ చేశారు బట్ అంత ఇబ్బంది పడి ఎన్ని 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 కౌంట్ చెప్పాలి. కౌంట్ తెలియదు యాక్చువల్లీ. కౌంట్ చేయలేదు, తెలియదు యాక్చువల్లీ. నిజంగా నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు, అది మాత్రం వల్ల గుర్తు చెప్తున్నా. ఒకడు వస్తాడు ఎవడో, ఎవడో ఒకడు. వాడిని యాక్సెప్ట్ చేయాలి, చేయక తప్పదు. అది ఫ్యూచర్. ఈ రకరకాల ఫోటోలు అన్ని పెడతా ఉంటావు కదా ఇన్స్టాగ్రామ్ లో, అంటే రకరకాల కాస్ట్యూమ్స్ తో, తర్వాత ఈ దాన్ని ఏమంటారు, ఆర్నమెంట్స్ Jewelry. జ్యువెల్ అండ్ దెన్ కాస్ట్యూమ్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఏంటి అది, నువ్వు కావాలని చేస్తావు లేదంటే మోడలింగ్ లో ఏమైనా వర్క్ చేస్తున్నావు ప్రెసెంట్ లో? ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు జ్యువెలరీ అంటే చాలా పిచ్చి అనమాట. అందుకే నేను ఎక్కువ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తా. అంటే నా ప్రొఫైల్ మీరు చూసే ఉంటారు, అన్ని ట్రెడిషనల్ ఉంటాయి. అవును, అయితే ఫుల్ ట్రెడిషనల్ లైక్ విత్ జ్యువెలరీ ఉండాలి. వెస్టర్న్ ఎందుకో నాకు నచ్చదు అనమాట. జ్యువెలరీ పిచ్చిగా చిన్న చిన్న వేస్తే చలేస్తుంది అది, అంతే కదా. లేదు, నాకు ఇష్టం ఇష్టం ఫుల్, అంటే మొత్తం ఫుల్ ట్రెడిషనల్. అంటే ఎక్కువ లైక్ శారీస్, లెహెంగాస్, ఎందుకో అందులో బాగా ఒక తెలుగు అమ్మాయిలా అనిపిస్తుంది అది, ఆ ఫుల్ శారీస్, లెహెంగాస్. అందుకే జ్యువెలరీ పిచ్చి కూడా చాలా ఉంది. నా ప్రొఫైల్ లో సగం జ్యువెలరీగా ఉంటాయి మొత్తం. ఎందుకు అమ్మాయిలకి జ్యువెల్ అన్న, తర్వాత కొత్త కొత్త బట్టలు అన్న, శారీలు అన్న ఎందుకు ఇష్టం? అందంగా ఉంటారు కదా. అంటే బట్టలు బాగుంటాయన్నా లేదంటే మేము అందంగా కనిపిస్తాం. ఇది చర్చించదగ్గాల్సిన విషయం. లేదు, నిజం అది. అంటే అది అంటే ఇప్పుడు మీరు ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడే మమ్మల్ని పొగుడుతారు. అవును, నార్మల్ గా వెస్టర్న్ వేస్తే ఏంటి అమ్మాయి ఎలా వచ్చింది అని చూస్తారు. నేను అమ్మాయి అయితే పొగిడేస్తా. అమ్మాయి ట్రెడిషనల్ వెస్టర్న్ మనకు సంబంధం ఉండదు. చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కదా ఆర్టిస్ట్. నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు, ఆర్టిస్ట్ అన్నావు. సో స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు అది రిలీఫ్ అవడానికి, అది బర్స్ట్ చేయడానికి నువ్వు చేసే పని ఏంటి? పడుకుని రీల్స్ చూస్తా ఆ? అంతే మరి. ఇప్పుడు అన్ని సోషల్ మీడియా కదా, ఇలా స్క్రోల్ చేస్తూ అది చూస్తే స్ట్రెస్ బస్ట్ అయిపోతా. ఏమేమి కొట్టుబాట్లు ఇంకా ఎన్ని రీల్స్ చూడడం వల్ల చాలా మైండ్ రిఫ్రెష్ ఉంటది అనమాట. కొన్ని వీడియోస్ చూడ, ఎలాంటివి? నార్మల్ కామెడీ అంటే ఎక్కువ ఇష్టం నాకు. హ్యూమర్ ఉండడం చాలా ఇష్టం. సో ఎక్కువ కామెడీ బాగా నవ్వుకుంటుంటా. మీ బ్రదర్ ఇప్పుడు ఏదో చేస్తున్నారు అన్నారు కదా, ఆయనతో కలిసి మీ మూవీస్ కలిసి వెళ్ళారు ఎప్పుడైనా? యాక్చువల్లీ నా మూవీస్ కి కలిసి వెళ్ళలే, మమ్మీ డాడీని తీసుకెళ్ళా గానీ మా బ్రదర్ ఎప్పుడు మిస్ అయ్యాడు. అంటే లాస్ట్ మూవీ మ్యాడ్ మూవీలో కూడా బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ 15 members తో కలిసి వెళ్ళాడు నా మూవీ కాబట్టి. అక్క నేను సో తింటూ మాట్లాడుకుందాం. మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏం తింటాం? ఇడ్లీ. నేను కూడా ఫేవరెట్ టిఫిన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రకరకాలుగా రీల్స్ ఇవన్నీ చేస్తా ఉంటారు కదా అమ్మాయిలు. అవి ఏంటి, వాళ్ళకి అబ్బాయిలకి అసలు ఫాలోవర్స్ రారు, అమ్మాయిలకి అంతమంది ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వస్తారు, ఎట్ల నుంచి వస్తారు? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా అమ్మాయి అయితే చాలు అని, అదే మరి
నాది నాకేనా? నేను అమ్మాయిని బయట ఆర్గానిక్ గా చూసినప్పుడు, బయట చూసినప్పుడే, రియాలిటీలో చూసినప్పుడే నేను పొగుడుగా. నేను ఈ ఫిల్టర్ ఓకే ఎరాలో నేను పొగడను కదా. ఫిల్టర్లు వేసుకొని చేస్తారు కదా అందరూ మాక్సిమం. నేను అందులో నమ్మను అసలు ఫాలో కూడా కాదు. అంటే మీరు అలా ఆలోచిస్తున్నారంటే వేరే వాళ్ళు అమ్మాయి అయితే చాలు అని అనుకుంటారు కదా, అట్లా కూడా అమ్మాయి అయితే చాలు రీల్ 10 సార్లు చూడడం, దాన్ని షేర్ చేయడం, ఫాలో అవ్వడం. అలా మీరు అబ్బాయిలు ఎప్పుడైనా చూస్తారా? అబ్బాయిలు ఎలాంటివి చేస్తే చూడాలనిపిస్తుంది? ఎలాంటివి అంటే లైక్ సాఫ్ట్ గా ఉన్న వాళ్ళంటే, అంటే మోడల్ సూర్య మూవీస్ ఎలా ఉంటాయి? సూర్య మూవీస్ లో ఉంటాడు. అందరు అబ్బాయిలు సూర్యలు అయిపోరు కదా. అందరు అబ్బాయిలు సూర్యలో లైక్, అంటే నేను టైప్ ఆఫ్ క్యారెక్టర్ గురించి చెప్తున్నా. సాఫ్ట్ గా ఉండాలి. ఏమన్నా ఏమనకూడదు. అన్ని భరించాలి. అన్ని కొనివ్వాలి. ఇదే కదా టాస్క్. కొనివ్వడం అనేది మీ ఇష్టం. కాకపోతే భరించాలి. అర్థం చేసుకోవాలి మెయిన్. అన్ని అర్థం అవుతాయి కదా. అమ్మాయి అర్థం కాదు ఇప్పటికి అబ్బాయిలు. అర్థం కాదంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోరు. ప్రతిదానికి గొడవ పెడుతుంటారు ఎక్కువ. ఇంకా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. కృష్ణపట్నం ప్రౌడ్లీ ప్రెజెంట్స్ సింగరాయ్ వింగ్స్, చికెన్ వింగ్స్. మామూలుగా లేదు. నా భూతో నా భవిష్యత్. రైట్, థ్యాంక్ యూ. కృష్ణపట్నం ప్రౌడ్లీ ప్రెజెంట్స్ మటన్ గీ రోస్ట్ అంట. బ్రేక్ ఇద్దాం. మీరు నాన్ వెజ్ తింటారు కదా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. స్టార్టర్స్ మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు ట్రై చేయండి. సింగరాయ్ వింగ్స్ కూడా చాలా బాగున్నాయి, డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు సింగరాయ్ వింగ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాకు ఈ వింగ్స్ చాలా నచ్చాయి, సింగరాయ్ వింగ్స్. మరి ట్రై చేయండి. అవన్నీ మీకే, అవన్నీ ఖాళీ చేశారు. ఇప్పుడు రూపాయి మన కోసం 10 వింగ్స్ ఒకేసారి తింటారు. ఎలా తింటారో చూద్దాం. కాలుతున్నాయి సార్. పర్లేదు, వెయిట్ చేస్తా చల్లగా అయినంత వరకు. ఇంకా ఒక 4-5 డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా కాకుండా ఒక అమ్మాయిగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, అబ్బాయిలు మాక్సిమం ఇరిటేట్ చేస్తా ఉంటారని మీ ఒపీనియన్? అవునా? అవును, నిజమే కదా. వాళ్ళు మంచోళ్ళు అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? అబ్బాయిలు మంచోళ్ళు అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నవంబర్లో. ఎందుకు? నవంబర్ ఏంటో తెలుసా? ఏమో అంటారని తెలిసి, ఎందుకు ఏంటో తెలియదు. వేసుకోవడానికి వచ్చింది అమ్మాయి. అది అబ్బాయిలు ఎప్పుడు మంచోళ్ళు అని అడిగితే నవంబర్లో అంట, ఎందుకు అని అడిగితే నవంబర్ అంట. సూపర్, మంచి కట్టుబాట్లు. చాలా డిగ్నిటీగా చెప్తున్నా ఆన్సర్. అందుకని ఇంకో పీస్ తీసు. సెకండ్ 1, బాయ్ బెస్టీ ఉన్నాడా? లేడు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. పెళ్లి మీద కాదు. ఇంత క్లారిటీగా ఉండడానికి రీజన్స్? ఈ క్వశ్చన్ అసలు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? పరిపక్వత క్వశ్చన్ వల్లే వచ్చింది. క్వశ్చన్ వల్ల ఎంత స్పాంటేనిటీ. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? చికెన్. తింటున్నానని చెప్తున్నావా? లేదు, చికెన్ ఇష్టం. మటన్ తినను, ఫిష్ తినను, అని ప్రాన్స్ తింటా. ప్రాన్స్. చికెన్ అమ్మాయిలకి ఎక్కువ మందికి చికెన్ అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం? టేస్ట్గా ఉంటుంది కాబట్టి. మాకు తెలుసు టేస్ట్గా ఉంటుంది. ఎందుకో నాకు మటన్ తినబుద్ధి కాదు, అందుకని చికెన్ ఇష్టం. అందుకని చాలా ఇష్టం. మొత్తం సెటిల్ అయిపోయింది అంత లైఫ్లో. ఎక్కువ ఏ ఫుడ్ తినడానికి ఇష్టపడతాను? ఇప్పుడైతే డైట్ చేయాలి, ఆర్టిస్ట్ కాబట్టి డైట్ చేస్తాం. ఇప్పుడు ఏం నేను డైట్ చేయట్లేదు. చేయటం లేదా? చీ ఏదో డైట్ చేస్తామేమో అనుకోండి. బై బర్త్ ఇంతే నేను. ఎంత తిన్నా లావ్ అవ్వను అనమాట. ఇంకో డిష్ అండి ఇది,
కృష్ణపట్నం ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ కొత్తిమీరి కోడి కబాబ్. గుమగుమలు ఆడుతుందండి. వెజ్ లో ఉంది. లేదు, నాన్ వెజ్. స్పైసీ మెలోడీ కాక్టైల్. ఇది స్పైసీ మెలోడీ అంట. సో బ్యాంబూ కట్ చేసి అది గ్లాస్లో మార్చి అందులో సర్వ్ చేస్తున్నారు. సో గోంగూర పికిల్ ప్లస్ వోడ్కా. సో చాలా డిఫరెంట్ ఉంది ఈ కాక్టైల్. చాలా బాగుంటుంది అంటున్నారు. అండ్ వింటర్లో చాలా బాడీకి మనకి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే రెగ్యులేట్ చేస్తుంది అంట. స్టఫ్ కూడా ఇచ్చారు, పల్లీలు. సో నెక్స్ట్ టైం మన యువత ఎవరైనా ఉండే ఇక్కడికి వచ్చేసేయండి. సో నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ కాక్టైల్ మీకు సిటీలో ఎక్కడ దొరకదు. నేను బెట్టకట్ చెప్తా, దొరికితే నేను మీకు పార్టీ ఇస్తా. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. ఆహా, కళ్ళు దేనికి పనికిరావు. అనదర్ లెవెల్ అసలు. డెఫినెట్గా మన తాగుబోతు యువజన సంఘం ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ట్రై చేయొచ్చు. అండ్ వాడ్కా లవర్స్కి ఒక మంచి కాక్టైల్ అనమాట. చాలా డిఫరెంట్ ఉంది. అండ్ టేస్ట్ కూడా మీకు వెంటనే కిక్ ఎక్కేటట్టు ఉండదు. చాలా ప్లెజెంట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు ఫీల్. డెఫినెట్గా ట్రై చేయండి. కృష్ణపట్నంలో చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇలాంటిది నేను ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు. అండ్ విత్ పల్లీస్ కూడా ఇచ్చారు. అసలు గోంగూర పికిల్ మిక్స్ చేయాలనే ఆలోచన వచ్చింది చూడండి, అది అనదర్ లెవెల్. వాట్ మొక్కజొన్న వడ. కృష్ణపట్నం ప్రౌడ్లీ ప్రెజెంట్స్ మొక్కజొన్న వడ. బాగుంది, నిజంగానే బాగుంది. భలే ఉందన్న, ట్రై చేయండి. చాలా బాగుంది. ఇది చాలా హోమ్లీ ఉంది. అంటే పిండి వంటలు చేస్తారు కదా మన ఇంట్లో పండగల టైంలో. సో అవి మనం ఎంతలా ఎంజాయ్ చేస్తూ తింటామో అంతకంటే మంచిగా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయండి, మీరు కూడా తినండి. ఏంటి ఈ అన్నిట్లో నీకు బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటి? చికెన్ వింగ్స్. మిరియాల సారీ, chicken సింగరాయ్ మిరియాల వింగ్స్. అంటే ట్రై చేశారా? ట్రై ఎలా అనిపించింది? బాగుంది, డిఫరెంట్గా ఉంది టేస్ట్. సో మనం కూడా కృష్ణపట్నం ప్రౌడ్లీ ప్రెజెంట్స్ గద్వాల్ కోడి పులావ్. మామూలుగా లేదు అసలు. అంటే ఫ్లేవర్ బాగుంది, స్మెల్ ఫ్లేవర్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేద్దాం. మీకు చికెన్ అంటే ఇష్టం అన్నారు కదా, మీరు ఫస్ట్ సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డెలీషియస్ డిష్ ఎవర్ అనమాట. ఇక్కడ ఉండే డిషెస్లో మెన్యూ మొత్తంలో నాకు ఇది బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. గద్వాల్ కోడి పులావ్. అంటే నార్మల్గా రెస్టారెంట్స్లో బిర్యానీలు దొరుకుతాయి కానీ పులావులు కష్టం. ఈ పులావ్ చాలా బాగుంది. అంటే ఎక్కువ స్పైసీ కూడా లేదు కదా, నార్మల్ ఉంది. తినడానికి బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీకు ఇష్టమైన స్పోర్ట్స్ ఏంటి? చూడటానికి కదా, ఆడటానికి? ఆడటానికి కళ్ళగంతలు పెట్టుకున్నా. కళ్ళగంతలు కళ్ళగంతల అది స్పోర్ట్. కళ్ళగంతల స్పోర్ట్ చెప్పు. ముట్టుకున్నాడా? వీధి గుమ్మడపాటు, తొక్కుడు బిళ్ళ, వైకుంఠపాలి అవి స్పోర్ట్స్. కృష్ణపట్నం ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ఇది పన్నీర్ పులావ్. వెజిటేరియన్స్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్.
చాలా బాగుంది కూడా. మీరు టేస్ట్ చేయండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇవన్నీ చూసినాక నాకేమనిపించిందంటే పెర్ఫెక్ట్ ప్లేస్ టు ఎంటర్టైన్ విత్ అవర్ ఫ్యామిలీ అంటే ఫుడ్ కోసం ఇది ద బెస్ట్ ప్లేస్ కృష్ణపట్నం. నెక్స్ట్ టైం డెఫినెట్గా ట్రై చేయండి, ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినండి. అనదర్ లెవెల్లో ఉంది. అండ్ బ్యాచిలర్స్ కూడా మంచి స్టఫ్ అయితే ఇచ్చారు వీళ్ళు, సో అది కూడా ట్రై చేయండి. ఇంకా కొన్ని డిష్లు అండ్ మెన్యూ మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, అందులోకి వెళ్ళి పోస్టులు చూసుకుంటే మనకు కావాల్సిన ఘన ద్రవ పదార్థాలన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఫుడ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఫుడ్ అసలు తినాలా అని అనిపిస్తుంది నాకు. తినడం మానేసి ఒక 10 రోజులు ఆటోమేటిక్ మంచి ఒపీనియన్ వచ్చేస్తుంది. నాకు అంత ఇష్టం ఉండదు ఏంటో ఫుడ్ పర్టికులర్గా ఇదే తినాలి అది తినాలని ఉండదు. అదే చెప్పాను కదా నాకు పెద్దవాళ్ళు పెద్దోళ్ళు కాదు, ఫుడ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. క్వశ్చన్ ఏంటంటే నువ్వు మూన్ లైట్ డిన్నర్కి వెళ్తే ఏ హీరోతో వెళ్తావు అని అడిగాను. సుహాస్, విజయ్ సేతుపతి, సంపూర్ణ ఎన్టీఆర్. సుహాస్. ఎందుకు? ఎందుకంటే తెలుగు కదా అందుకే. సంపు కూడా తెలుగు కదా అంటే నీకు వదిలే. సంపు ఫ్యాన్స్ అర్థం. ఒక 4 ఎమోజీస్ చెప్తాను, ఒక్కొక్క ఎమోజీ ఎవరికి ఇస్తారో మీరు డిసైడ్ చేశారు. స్మైల్ ఎమోజీ అంటే ఎవరు ఎలా అది ఇష్టం. అందులో ఎన్ని స్మైలీస్ ఉన్నాయి, ఎన్ని ఎమోజీస్ ఉన్నాయి? 10 ఎమోజీస్ ఉన్నాయి కానీ నేను 10 అడగను, ఒక 4 అడుగుతా. ఓకే, స్మైల్ ఎమోజీ ఎవరికి? ఆ 4 ముందే అడిగండి, ఏ ఎమోజీ ఎవరెవరికి ఇస్తాను చెప్తా. స్మైల్ ఎమోజీ, క్రయింగ్ ఎమోజీ, రొమాంటిక్ ఎమోజీ, పిట్రెస్ట్ ఎమోజీ. స్మైల్ ఎమోజీ అయితే ఆబ్వియస్లీ మా మమ్మీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ రొమాంటిక్. రొమాంటిక్ ఎవరు లేరు యాక్చువల్లీ. ఎవరు లేదు, వస్తారు వెరీ సూన్. సూన్. క్రయింగ్ ఎమోజీ నాకు నేనే ఇచ్చుకుంటా. ఎందుకు? అంటే అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్ వల్ల అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతూ ఉంటా కాబట్టి నాకు నేనే. అదే అనిపించే ఎమోజీ ఎవరికి ఇస్తారు? అది ఎవరికి ఇస్తా అంటే నా ఫ్రెండ్స్ అంటే కొంతమంది యాక్చువల్లీ నేను ఫ్రెండ్స్ అని నమ్మిన వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచారు అనమాట. వాళ్ళకి ఎంతవరకు దిగింది లోతు? గట్టిగానే ఎలా? అది బ్రేక్ చేసుకుని వచ్చాను. ఈవెన్ నాకు ఒకటి ఏంటంటే ఒకసారి అంటే వెన్నుపోటు పొడిచారు అని తెలిసాక వాళ్ళ మొహం కూడా చూడరు, అది ఉంది నాకు. I didn't see even their face up to now. సమ్మర్ ఆర్ వింటర్? వింటర్. ఎందుకు? చల్లగా ఉంటుంది కాబట్టి. చల్లగా అంటే అమ్మాయికి ఎందుకు చలి అంటే ఇష్టం? బాగుంటుంది క్లైమేట్. నాకు వింటర్ అంటే తాగడానికి బాగుంటుందని ఇష్టం. మీకు ఎందుకు ఇష్టం? స్నో పడుతుందని. ఎక్కడ పడుతుంది? హైదరాబాద్ స్నో. మంచు కూడా పడతాంలా. అదే మంచుగా ఉంటుందని ఇష్టం. అలా అని కాదు, సమ్మర్లో యాక్చువల్లీ చాలా వేడి ఉంటుంది, ఆ వేడి నచ్చదు. అది చెప్పను. ఆ వేడి నచ్చదు, ఇంటర్ చల్లగా ఉంటుంది కాబట్టి ఇష్టం. If you could live anywhere in the world, where would that be? ఆప్షన్స్ లేవా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఆప్షన్ ఏ బేగంపేట, ఆప్షన్ బి ఫిలిం నగర్, ఆప్షన్ సి మణికొండ. యాక్చువల్లీ నేను ఎక్కువ ట్రావెల్ చేయను, ట్రావెలింగ్ నాకు అంత నచ్చదు. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అనే ట్యాగ్కి అర్థమైంది. అంటే డాడీలు ఏది చెప్పినా కాదనరు. అంటే మమ్మీ ఏంటంటే కొన్ని విషయాల్లో అరే ఇలా చేయొద్దు కదా, ఇలా అంటే తిడతారు కొడతారు. చిన్నప్పుడు మమ్మీ కొట్టేవాళ్ళు కూడా. డాడీ ఏంటంటే నా కూతురు అంటే నేను ఏం కొట్టను తిట్టను అంటే ఎవరు డాడీ కొట్టరు అసలు, తిట్టరు కూడా. ఏ విషయాలు డాడీ ఇష్టం. డెఫినేషన్ ఇంకేముంటది, అదే ఏ అడిగినా కాదనరు. డాడ్స్ బాగా కూతురు బాగా ప్రేమగా చూసుకుంటారు. ఎందుకంటే మీరు డాడీని చూసి భయపడతారు. అంటే నేను మా తమ్ముడిని చూస్తున్నాను. యాక్చువల్లీ మీకు డాడీలు అంటే భయం కదా. అంత సీన్ ఏం లేదు, అంత లేదు. నేను చూస్తా కదా అబ్బాయిలు చాలా మందికి డాడీలు అంటే భయం.
ఓకే డన్. మంచి ఇంటరాక్షన్. కృష్ణపట్నం ఫుడ్ ఎలా ఎంజాయ్ చేశారు? ఫుడ్ చాలా బాగుంది. బాగా అంటే నేను ఫుడ్ కాకుండా నేను ఇష్టపడుతున్నా అంటే ఫుడ్ అయితే ఎంతమంది ఇష్టపడతారు కదా. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిలో మీరు బాగా ఎంజాయ్ చేసిన డిష్ ఏంటి? సింగరాయి బీన్స్, చికెన్, పొడి పులావ్. నాకు పేర్లు కూడా గుర్తులేవు, అన్నీ వేసుకోండి. సో అదే తింటాను చూసింది. సో ఫుడ్తో ఈరోజు మీతో చాలా బాగా ఎంజాయ్ చేసాను అనిపిస్తుంది. సో ఇలాంటి మూమెంట్ మళ్ళీ నా లైఫ్లో వస్తుందో రాదో తెలియదు. సో అందుకనే ఈ ఇంటర్వ్యూ లాగా రికార్డ్ చేసుకుని ఉంచుకుంటున్నా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన రూపా చౌదరితో ఎక్స్క్లూజివ్ ఫుడ్ ఇంటరాక్షన్. సో మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్ అండ్ సైనింగ్ ఆఫ్ దేవ్ టంపల. Hi everyone, this is Rupa Chaudhary. Subscribe to Hit TV and download Hit TV app.